మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ మెక్సికో పైన కెనడా పైన విధించిన టారిఫ్లను తాత్కాలికంగా ఆపాడు. కెనడా మెక్సికో కనుక డ్రగ్స్ పైన ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పైన కఠినంగా వ్యవహరిస్తోందని మాట ఇస్తున్నారు కనుక మేము చూస్తానంటూ ట్రంప్ ఆపాడు. ఏ క్షణంలో విరుచుకపడతాడో తెలియదు, కానీ తాత్కాలికంగా కాస్త ఉపశమనం ఎత్తిచ్చాడు. కానీ చైనా పైన విధించిన ఆంక్షల విషయంలో ఈ రకమైన తాత్కాలిక ఉపశమనం ఏమీ లేదు. ఇప్పుడు మెక్సికో పైన కెనడా పైన మెక్సికో కెనడా నుంచి వచ్చే వస్తువులపైన 25% ఇంపోర్ట్ డ్యూటీస్ చేస్తానని ప్రకటించాడు. చైనా నుంచి వస్తున్న వాటిపైన 10% అన్నాడు. వాస్తవంగా ఎన్నికల సమయంలో చైనా పైన 60% వరకు వేస్తానని అన్నాడు. సో ఇప్పుడు ఇమీడియట్గా చైనా రియాక్ట్ అయింది. సో చైనా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, అమెరికా ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ, అయితే నెక్స్ట్ లార్జెస్ట్ ఎకానమీ చైనా. సో చైనా కూడా రిటాలియేషన్ ప్రకటించింది. ఆల్రెడీ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కోల్ పైన, అలాగే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ పైన 15% ఇంపోర్ట్ డ్యూటీ విధించింది. అలాగే మరికొన్ని వస్తువులు, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పైన, అగ్రికల్చరల్ మిషనరీ పైన, ఇలాంటి వాటిపైన 10% విధించారు. కేవలం టారిఫ్లకు బదులుగా టారిఫ్లు విధించడమే కాదు, ఈవెన్ అమెరికన్ బిజినెసెస్ పైన, అమెరికన్ కంపెనీస్ పైన ఇన్వెస్టిగేషన్ కూడా ఆర్డర్ ఇస్తున్నామంటూ చైనా ప్రకటించింది. ముఖ్యంగా గూగుల్ లాంటి కంపెనీ, వాస్తవంగా చైనాలో గూగుల్ బ్యాండ్, గూగుల్ కానీ దాని ప్రొడక్ట్స్ కానీ చైనాలో ఉండవు, అవైలబుల్ ఉండవు. కానీ గూగుల్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ చైనీస్ ఇంటర్నెట్ కంపెనీస్కు సేవలు అందిస్తుంటాయి. అందువల్ల గూగుల్ పై కూడా ఈ యాంటీ మానోపలీ లా కింద మేము విచారణ జరుపుతాం, చైనీస్ రెగ్యులేటర్స్ విచారణ జరుపుతారని ప్రకటించారు. ఈ విచారణలో గూగుల్కి ఏమవుతుందని కాదు, ఈ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు కదా, ఈ ప్రాసెస్లో అమెరికన్ కంపెనీస్, అమెరికన్ బిజినెసెస్ పైన పెనాల్టీ విధించవచ్చు, లేదా వాటిని కోర్టుల చుట్టూ తిప్పించవచ్చు, వాళ్ళ బిజినెస్ యాక్టివిటీని రెస్ట్రిక్ట్ చేయవచ్చు. ఇదంతా కూడా అటు ఒక టారిఫ్స్, ఇటు ఇన్వెస్టిగేషన్, ట్విన్ వెపన్స్ను చైనా ప్రకటించింది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అయితే చైనా కూడా డిప్లొమసీకి అవకాశం ఇస్తూ ఇవి ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇమీడియట్గా అమల్లోకి వస్తాయని చెప్పలేదు. ఎందుకు అంటే బహుశా ట్రంప్కి ఒక అవకాశం ఇచ్చినట్టున్నారు. సో వీటి ఉద్దేశం నిజంగానే అమెరికాతో ట్రేడ్ వార్ దిగటానికన్నా కూడా ట్రంప్తో ఏదో ఒక రకమైన అవగాహన ఒప్పందం కోసం చైనా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ట్రంప్ కూడా అందుకు కాస్త మెతకబడుతున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే ఈ 24 గంటల్లో చైనాతో మాట్లాడతామని కూడా చెప్పారు. ఈ వీకెండ్ లోపల ప్రెసిడెంట్ ట్రంప్, ప్రెసిడెంట్ జిన్పింగ్లు టెలిఫోనిక్ కన్వర్జేషన్ కూడా ఉంది అని. అంటే రెండు వైపులా కూడా దే నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎ ట్రేడ్ వార్. ఆల్రెడీ అమెరికాకు చైనాకు మధ్య ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్ టెక్నాలజీ చైనాకు అందకుండా, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి మోడర్న్ టెక్నాలజీస్కి ఉపయోగపడే చిప్స్ అందకుండా అమెరికా బైడెన్ ప్రభుత్వం ఉండగానే ఆంక్షలు విధించింది. కానీ ఇప్పుడు తాజాగా వచ్చేటువంటి ఒక జనరల్, అంటే అక్రాస్ ద బోర్డ్ అన్ని వస్తువులపైన నేను 10% విధిస్తానని ట్రంప్ ఏదైతే అన్నాడో దానికి మాత్రం రిటాలియేటరీగా చైనా కూడా యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే చైనాలో అమెరికాకు భారీ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో కోల్డ్ వార్లో అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య ఒక భయంకరమైన పోటీ ఉండేది, ప్రచండ యుద్ధం. ఆ సమయంలో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య విభేదాల్ని అమెరికా వ్యూహాత్మకంగా వాడుకోవడానికి ముందుకొచ్చింది. అదే సమయంలో చైనాలో డెంగ్ సియాఓపింగ్ నాయకత్వంలో
ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఎకానమీని ఓపెన్ అప్ చేయడం మొదలుపెట్టారు. సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని, గ్లోబలైజేషన్ మేము ఉపయోగించుకుంటామని. ఆ సమయంలో అమెరికా చైనాలు దగ్గరయ్యాయి. దీన్ని చైనా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తాయి. అందుకే ఇప్పుడు మన దేశంతో అమెరికాకు డెఫిసిట్ చాలా తక్కువ, $35 బిలియన్, $773 బిలియన్ అమెరికాకు టోటల్ డెఫిసిట్ ఉంటే ఇండియాతో అందులో కేవలం $35 బిలియన్. కానీ అమెరికాకు మేజర్ డెఫిసిట్ చైనాతోనే ఉంది. చైనా, మెక్సికో, కెనడా అమెరికాకు బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. అందువల్ల అమెరికాకు చైనాకు ట్రేడ్ ఉంది. చైనాలో అమెరికన్ బిజినెసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి చైనా పైన ఆంక్షలు పెడితే అమెరికాలో ఉన్న కస్టమర్స్కు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ధరలు పెరుగుతాయి. దాంతోపాటు ఇప్పుడు చైనా చేసే రిటాలియేటరీ యాక్షన్స్ వల్ల అమెరికన్ బిజినెసెస్ కూడా ఛాలెంజ్ అవుతాయి. ఎందుకంటే అమెరికాకు చైనాకు మధ్య ఈ ఎకనామిక్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ రిలేషన్షిప్ కొన్ని దశాబ్దాలుగా చాలా ఎంట్రెంచ్గా ఉన్నాయి, అంత సులభం కాదు. అందుకే మీకు బైడెన్ గవర్నమెంట్ కూడా డీకప్లింగ్ విత్ చైనా మా లక్ష్యం కాదు, డీ రిస్కింగ్ మా లక్ష్యం అని చెప్పారు. డీకప్లింగ్కు డీ రిస్కింగ్కు తేడా ఏంటంటే అమెరికాకు రిస్క్ లేకుండా చైనా నుంచి మేము జాగ్రత్త పడతాం తప్ప చైనాతో విడగొట్టుకోవడం మా లక్ష్యం కాదు అని గతంలో కూడా బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. డీకప్లింగ్ మా లక్ష్యం కాదు, డీ రిస్కింగ్ మాత్రమే. వాస్తవంగా చైనాతో ట్రేడ్ రిలేషన్ పెట్టుకోవద్దని అమెరికా చెప్పినా యూరోపియన్ యూనియన్ కూడా చైనాతో చాలా రోబస్ట్ రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చైనా ఇది లైక్ ఏ గ్లోబల్ ఫ్యాక్టరీ. మీకు వరల్డ్ వైడ్గా గణనీయమైనటువంటి ప్రొడక్షన్ బేస్ చైనాలోనే ఉంది. అందుకే చాలా సప్లై చైన్స్ పైన చైనా ఆధిపత్యం ఉంది. కోవిడ్ తర్వాత ప్రపంచం కూడా ఈ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ వైపుగా ఆలోచించింది. అందువల్ల అమెరికా చైనాను ఎంత అటాక్ చేసి ఎంత ఇబ్బంది పెడుతుందో తెలియదు, కానీ చైనా రిటాలియేటరీ అటాక్, ప్రతీకార దాడి చేస్తే అది అమెరికన్ ఎకానమీకి పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. ఇది ట్రంప్ కూడా తెలుసు. అందుకే మీకు ఎన్నికలకు ముందు, ఎన్నికైనాక కూడా చైనా గురించి చాలా మాట్లాడాడు ట్రంప్. కానీ మీరు చూడండి, ఆ తర్వాత ప్రమాణ స్వీకారాన్ని జిన్పింగ్ను ఆహ్వానించాడు. ఫస్ట్ డే తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చైనా టార్గెట్ చేయలేదు. ఈవెన్ ఈ శాంక్షన్స్ కూడా మీరు టారిఫ్స్ కూడా పెంచినప్పుడు మిత్ర దేశాలైన కెనడా పైన 25%, పొరుగు దేశమైన మెక్సికో పైన 25% పెట్టాడు, చైనా పైన 10% పెట్టాడు. అందువల్ల అమెరికా ఆల్సో నోస్ బహుశా ట్రంప్ కూడా ఏదో ఒక డీల్ చైనాతో కుదుర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. చైనా కూడా ఆల్అవుట్ ట్రేడ్ వార్కు సిద్ధపడుతున్నట్టుగా కనిపించడం లేదు. ట్రంప్ రియాలిటీని అంగీకరిస్తూ ఏ రకంగా తనకు లాభదాయకంగా డీల్ కొరకు చైనా ప్రయత్నిస్తోంది. ఆ డీల్ అమెరికా చైనాల మధ్య ఒక ట్రేడ్ డీల్కు ఒక ప్రీకర్సర్గా ఈ బెదిరింపులు కనబడుతున్నాయి. బట్ ఈ బెదిరింపులు కనుక ఎలాంటి అగ్రిమెంట్ కనుక కుదరకపోతే దిస్ విల్ ఆటోమేటికల్లీ లీడ్ టు ట్రేడ్ వార్. ఇప్పటికిప్పుడు మనం అమెరికా చైనాల మధ్య ట్రేడ్ ట్రూస్, వాణిజ్య శాంతి ఒప్పందం కుదురుతుందని గ్యారంటీ ఇవ్వలేం. బట్ ఆ ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే కనబడుతుంది.